సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిల్లో వచ్చే అన్నిటినీ నమ్మకండి. ఏది ఒరిజినల్, ఏది వాస్తవం, ఏది అవాస్తవం దాన్ని ఫస్ట్ అనాలిసిస్ చేయండి. గొర్రెల్లాగా ప్రతీదీ నమ్మేసేసి స్ప్రెడ్ చేసి గంటకొకటి చెప్తుంటారు. అవన్నీ నమ్ముతారా? మన సాంప్రదాయం పైన, జ్యోతిష్యం పైన, వాస్తు పైన, ఆచార వ్యవహారాల పైన గంటకొకరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అవన్నీ ఎలా నమ్ముతారు మీరు? విచక్షణ లేదా? బుర్రపెట్టి ఆలోచించండి. మన నానమ్మల కాలం నుంచి, మన తాత ముత్తాతల కాలం నుంచి ఏ సిస్టమ్ ఉంది, మన సాంప్రదాయం ఏమిటి, మన ఆచార వ్యవహారాలు ఏమిటి, మన పద్ధతులు ఏమిటి, వాళ్ళని అడగని పెద్దవాళ్ళని వాళ్ళు చెప్తారు. దాన్ని వదిలేసేసి గంటకొకడు సోషల్ మీడియాలో చెప్తున్నాడు కదా అని అవన్నీ నమ్మేసి పిచ్చిగా ఫాలో అయ్యి అందరికీ స్ప్రెడ్ చేయడం. మీరు ఫాలో అవడం కాకుండా అందరికీ స్ప్రెడ్ చేయడం, మళ్ళీ షేర్ చేయడం. ఆలోచించండి. సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ వాస్తవాలు కాదు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం ఫస్ట్కి దాన్ని గ్రహించండి. మీ పెద్దవాళ్ళని అడగండి. మీ సాంప్రదాయాల గురించి, కుటుంబ ఆచార వ్యవహారాల గురించి మీ పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. అంతేగాని సోషల్ మీడియాలో ఏదో వచ్చింది కదా, ఈ పలానా ఇది చెప్పాడు, పలానా అది చెప్పాడు స్ప్రెడ్ చేయకండి దయచేసి. అదే ప్రమాణం అని చెప్పి 100% బల్లగుద్ది వాదించకండి.